గత 24 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న తమను ఖాళీ చేయమని కొందరు బెదిరిస్తున్నారని భవానీపురంలో 42 ప్లాట్స్ ఓనర్స్ ఆవేదన వ్యక్తం చేశారు. భవానీపురంలోని 42 ప్లాట్స్ ఓనర్స్ తమకు న్యాయం చేయాలంటూ గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ 2001లో మజీద్ అనే వ్యక్తి దగ్గర 2 ఎకరాల 17 సెంట్ల భూమిని వెంచర్ వేయగా అతని వద్ద నుండి 42 ప్లాట్లు కొనుగోలు చేశామన్నారు. 17 సంవత్సరాల తర్వాత శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ G2728 అనే పేరుతో ఇది మా స్థలం అని నోటీసులు పంపించారన్నారు. 17 సంవత్సరాల నుండి కోర్టులో ఉన్న విషయం ఫ్లాట్ ఓనర్స్కి తెలియలేదన్నారు. 1982 నుంచి కోర్టులో ఉన్న స్థలాన్ని మజీద్ 42 మందికి ఎలా అమ్మాడు, బ్యాంక్ లోన్స్ ఎలా ఇచ్చింది, ఇంటి పన్ను ఎలా ఇచ్చారని ఫ్లాట్ ఓనర్స్ ప్రశ్నించారు. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి నారా లోకేష్ అధికారుల దృష్టికి తమ సమస్యను తీసుకువెళ్ళినా పరిష్కారం కాలేదన్నారు. తమకు జరిగిన అన్యాయంపై ప్రత్యేక దర్యాప్తు చేసైనా న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య శరణమని ఈ సందర్భంగా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. 2001 సంవత్సరంలో రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్ 2017లో నోటీస్ వచ్చింది. ఈ 17 సంవత్సరాలు కూడా మీకు ఇంటి పనులు కార్పొరేషన్ నుంచి ఎవరెవరు ఇండివిజువల్ గా అందరికీ ఉన్నాయి, లోన్లు కూడా ఉన్నాయి, కరెంట్ బిల్లులు, లోన్లు అన్నీ ఉన్నాయి. అంటే ప్లాన్లు కూడా తీసుకున్నారు, ప్లాన్ వచ్చి లోన్ కూడా పెట్టుకొని అన్ని తీసుకోవచ్చు. ఇంటికి ప్లాన్ కూడా ఉంది. 17 సంవత్సరాలు ఎందుకు కోరుకున్నారని మాకు తెలిసింది ఏంటంటే ఈ భూమిని అభివృద్ధి చేయడానికి ఎన్నో లక్షలు ఖర్చు అవుతాయని, ఆ లక్షలు కూడా మా చేత పెట్టించి దోచుకోవాలని ప్లాన్ తో ఇన్ని సంవత్సరాలు ఆగి ఇచ్చినారని మాకు తెలియవచ్చింది. సంవత్సరాల కిందట 4 చేతులు మారిన తర్వాత 5వ చేతిలో మాలకొండ అని అతను కొంతమందికి ఇక్కడ అమ్మారు ఫ్లాట్లు. అది సాయిబు గారి దగ్గర ఆయన ఎప్పుడో గతంలో అగ్రిమెంట్ చేయించుకున్నాడంట. అదైతే మాకైతే తెలియదు, అగ్రిమెంట్ చేయించుకుంది. అదేందో 1980లో కోర్టులో ఉందంట. అది ఆ కోర్టుల విషయం మాకు ముందుగా తెలిసేస్తే మేము ఇన్ని లక్షలు పెట్టి ఇన్ని వేలు పెట్టి ఇక్కడ కొన్ని అప్పుడు గుంటలు ఇది గుంటలుగా మేము డబ్బులు ఇచ్చి ఆ సంస్థానం ఎవరు, వాళ్ళు ఎవరు ఇంతకి, వాళ్ళు వచ్చి మాకు వచ్చి మా దగ్గరకు వచ్చి మాట్లాడింది లేదు, మా దగ్గర చేసింది అంతా కోర్టు ద్వారా చేస్తున్నారు. వాళ్ళు వచ్చి ఆ కోర్టు ద్వారా మాకేం తెలియదు కదా, మేము రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం, మేము కొన్నాము, మేము చేసింది ఇదంతా. అది దయచేసి మమ్మల్ని అందరూ చూసి మీరు కానీ మా సమస్య తేలబోతే మేమందరికీ సస్తాకైనా సిద్ధమే. అందరూ నిరుపేదవాళ్ళు, చాలా ఎస్టీ భూములు ఉన్నాయి. ఇవన్నీ ఎస్టీలు చాలా మంది రూపాయి పెట్టి కొన్న భూములు ఇవన్నీ. ఇది మీరే మా దయచేసి వాళ్ళ మమ్మల్ని పిలిపించండి. అవకాశాలు ఎవరు వాళ్ళు అరి అంట, ఏదో సదాశివ లాయర్ అంట, ఆ లాయర్కి ఇదే పనులు. లేనిపోయిన పేదవాళ్ళకి భూములు చూసుకొని కబ్జాలు చేసి దౌర్జన్యాలు లాక్కొని కోర్టుల ద్వారా తీసుకొని చాలా అన్యాయం చేసే మనిషి అంట సదాశివ లాయర్. అరే అనే ఒకడు, అరే లాయర్ అని ఒకడు. ఆ సంస్థానం ఎవరు అసలు మాకు ఇంతవరకు తెలియదు. మాకు ఎప్పుడో నోటీస్ పంపించాడు. ఆ నోటీస్ ఏంటి, మాకు 87లో పంపించినప్పుడు అలాలు చూసుకోవాలా. మమ్మల్ని ఎందుకు పెట్టారు? 2013లో మేము అందరూ కొన్నాం కదా. అప్పుడు కోర్టు ద్వారా ఇక్కడ కోర్టు దగ్గర వచ్చి స్థలాల్లో వచ్చి ఒక బోర్డు పెట్టి అదే పంపించి ఇది కొన కోర్టులో ఉందండి మీరు ఎవరు కొంటాగలేదని చెప్తే మేము అందరం తను బలావం కదా, కొనం కదా. ఈ రోజు కానీ మాకు కానీ మాది కాదు న్యాయం చేయబోతే మేము అందరూ సస్తా కూడా చేద్దాం సార్. మేము పిల్లలతో మా పిల్లలకి పెళ్లిళ్ళు ఉన్నారు, పెళ్లి కావాల్సిన పిల్లలు, చదువుకున్న పిల్లలు ఉన్నారు. మేము రూపాయి కూడబెట్టుకుని కొనుక్కుని స్థలాలు సార్. అయ్యి మాదేమైనా అన్యాయం ఉంటే మీరు ఒక ఎంక్వైరీ అయ్యండి, ఎంక్వైరీ చేసి చూడండి ఒకసారి. మేము అన్యాయం చేసి మేము ఆక్రమించామేమో. మేము రూపాయి దగ్గర మాకు రిజిస్ట్రేషన్ చేశాడు. మా రిజిస్ట్రేషన్ కాగితాలు ఒరిజినల్ కాగితాలు మా దగ్గర ఉన్నాయి, చూసుకోమన్నాడు. మేము మొత్తం 2013లో నేను కొన్నా, 2000 మొత్తం అందరూ రిజిస్ట్రేషన్ అయిపోయినాయి. ఇదన్నీ దయచేసి చూపించు. మా భర్త లోన జలామొత్తం ఎంతమంది 42 ఫ్లాట్లు అండి. ఇవన్నీ 2 ఎకరాల 17 సెంట్లు భూమి. ఇదంతా 100 కుటుంబాలు. మాకు అందరూ న్యాయం చేయాల్సిన కోరుతున్నాం. కోర్టు నుంచి నోటీస్ వచ్చినాయా, లాయర్ నుంచి నోటీస్? లాయర్ నుంచి నోటీస్ వచ్చినాయి మాకు. లాయర్ నుంచి నోటీస్ వచ్చినాయి 2017లో వచ్చినాయి మాకు. అందరూ మాట్లాడద్దు, ఆయన అడుగుతా. కోర్టు నుంచి వచ్చినాయా, లాయర్ నుంచి? లాయర్ నుంచి వచ్చినాయి మాకు. 2017లో వచ్చినాయి. ఎన్నిసార్లు వచ్చినాయి? ఒకసారి వచ్చింది, తర్వాత కోర్టు నుంచి వచ్చింది. మళ్ళీ తర్వాత అయిపోయిన తర్వాత నిన్న ఒక 20 మంది వచ్చి అరివోలు మనుషులు అంట 20 మంది వచ్చి 50 మంది 30 మంది దాకా వచ్చి
ఇవన్నీ మీరు ఖాళీ చేయాలో మొత్తం చేసేయాలంటాడు. మేము ఎక్కడ ఖాళీ చేస్తాం సార్? మాకు రిజిస్ట్రేషన్ ఉన్నాయి కదా. మా గవర్నమెంట్ అప్పుడు తప్పు వచ్చింది. మా గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేసింది. మా గవర్నమెంట్ ఏ లెక్కలో రిజిస్ట్రేషన్ చేసింది? గవర్నమెంట్ తెలుసు కదా, ఉన్నప్పుడు చేయాలి కదా. నమస్కారాలు. ఇవాళ మా సమస్య ఏంటంటే, మేము 25 సంవత్సరాల క్రితం ఇక్కడ ప్లాట్లు కొనుక్కుంటే 42 ప్లాట్ల మంది ప్లాట్లు కొనుక్కుంటే ఇవాళ వచ్చి మా భూమిని ఖాళీ చేయమని మీ ఇల్లులు పడేస్తామని నిన్న వచ్చి బెదిరించిపోయారంట. దాని గురించి మీకు విన్నవించుకుంటున్నాము. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాము. అసలు విషయం ఏంటంటే 2001 సంవత్సరంలో ఈ ఫ్లాట్ స్థలం ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను 42 ఫ్లాట్లుగా విభజించి ఫ్లాట్లు వేయగా మేమందరం 42 కుటుంబాలు కలిసి ఇక్కడ ఫ్లాట్లు కొనుక్కున్నాం. ఆ రోజు నుంచి ఎన్నో చేతులు మారుతూ 2017 వరకు ఈ భూమిని ఎంతో అభివృద్ధి చేసుకున్నాం. ఈ భూమి మేము కొన్నప్పుడు మనిషిలోతు కొంతనింది. దానికే కొన్ని మేము ప్రతిరోజు కూలి చేసుకొని నాలి చేసుకొని లక్షలు ఖర్చు పెట్టుకొని ఈ భూమిని పైకి తీసుకొచ్చాం. కానీ ఇవాళ మమ్మల్ని ఖాళీ చేసి పంపమంటున్నారంటే మేము ఎక్కడికి పోవాలి, ఎక్కడ దూకాలా? మా 42 కుటుంబాలు ఇవాళ చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా ఏంటంటే మాకేమి తెలియకుండా అండర్గ్రౌండ్లో వాళ్ళంతా కోర్టు పనులన్నీ పూర్తి చేసుకొని మాకు లాస్ట్ తెలియజేశారు. దీనివల్ల మేము ఇవాళ కోర్టుల పరంగా పోరాడలేక మాకు గవర్నమెంట్ న్యాయం చేస్తని కొన్ని ఏరియాలకు వెళ్ళి మేము కలిసి వాళ్ళు చెప్పినా కూడా ఇవాళ మా బలం చాలక ఇవాళ వాళ్ళు వచ్చి రేపో మాపో పడేస్తామనే స్థితికి వచ్చింది. కాబట్టి మేము 2000 సంవత్సరంలో కొనుక్కున్నప్పుడు ఆ రోజు వాళ్ళకి ఆల్రెడీ డిగ్రీ ఉందంట. కానీ ఆ రోజు మమ్మల్ని ఆపలా. కనీసం రిజిస్ట్రేషన్ ఆఫీసులో కాగితం ఇవ్వాల. ఆ రోజు రిజిస్ట్రేషన్ ఆఫీసులో కాగితం ఇచ్చుంటే ఇంతమంది నాశనం అయిపోయే వాళ్ళం కాదుగా. ఇప్పుడు ఒక్కొక్కరు 20 లక్షలు 30 లక్షలు 40 లక్షలు పెట్టి ఫ్లాట్లు కొనుక్కొని ఇవాళ అన్యాయం అయిపోతుంటే వాళ్ళు 2 లక్షల రూపాయలతో ఈ పొలం అంతా కొనుక్కొని ఇవాళ ఇన్ని కోట్లు విలువ చేసే పొలాన్ని దారాదత్తంగా తీసుకోవాలని ప్లాన్ చేసి పెద్ద నాయకులు వెనకాలండి నడిపిస్తున్నారు. అది మా బలం మాకు చాలక ఇవాళ మేము ప్రెస్ ముందుకు రావాల్సి వచ్చింది. కాబట్టి మీరు అందరూ దయచేసి మా యొక్క సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, సీఎం గారు దగ్గర కానీ తీసుకెళ్లి మాకు న్యాయం చేసేదాకా ఎట్టి పరిస్థితుల్లో మేము ఇది విరమించుకోము. ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. ఇవాళ 10 ఏళ్ళు మాకు 2017 నుంచి తెలిసి ఇవాళ 2025 నాటికి సుమారు 10 మంది మా నాన్నలు, మా తమ్ముళ్ళు, మా అన్నలు ఎంతో మంది ప్రాణాలు ఇచ్చారు. మానసిక పరిస్థితి బాగోలేక దీని గురించి ఆలోచించి ఇవాళ ఎక్కడ పోయినా ఇవాళ ఏం చేయాలి? మేము ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉన్నాం? 20 ఏళ్ల క్రితం అంటే 25 ఏళ్ళు 20 ఏళ్ళ వయసు. మేము ఇప్పుడు 40, 45, 50 ఏళ్ళు ఇవాళ నుంచి సంపాదించి ఎప్పుడు సంపాదించాలి, ఎప్పుడు పిల్లలు పోషించుకోవాలా? ఇవాళ మాతో పాటు మా పిల్లలు చేసడానికి పెద్దలు చేయడానికి ఇవాళ ఆస్తిని కూడబెట్టుకుంటే ఇవాళ వచ్చి గద్దలాగే తన్నుకుపోతే ఇవాళ మా పరిస్థితి ఏంది? మీరు ఆ రోజు వచ్చి అడ్డం పెట్టుంటే 2017కి నోటీస్ ఇస్తే 17 సంవత్సరాలు మేము భూమిలో ఉండి మేము స్వాధీనం చేసుకుని అన్ని ఖర్చులు పెట్టుకొని రోడ్లు వేసుకొని కరెంట్ లైన్లు వేసుకొని గవర్నమెంట్ దగ్గర మున్సిపల్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కనీసం నీకు రిజిస్ట్రేషన్ ఆఫీస్ కాగితం ఇచ్చి ఉంటే ఇంత అన్యాయం జరిగేది కాదు. కాబట్టి ఇవాళ 2017 నుంచి మాకు తెలియజేసినప్పుడు మేము ఈపీలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తే మాకేమో న్యాయం ఉంది. ఆల్రెడీ కోర్టుల్లో వాళ్ళు కుమ్మక్కైపోయి కింద స్థలం అమ్మిన అతను కానీ ఇతను సొసైటీ అతను కానీ కుమ్మక్కైపోయి వాళ్ళు కొట్టించేసుకున్నారు. ఎలా అంటే 2000 సంవత్సరంలో మాకు రిజిస్ట్రేషన్ అప్పుడప్పుడు వాళ్ళకి డిగ్రీ ఉన్నప్పుడు వాళ్ళిద్దరు కలిసి హైకోర్టులో పోరాడుతున్నారు. మాకెందుకు మమ్మల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేయలేదు? ఆ రోజు 2000 నుంచి 2013 వరకు హైకోర్టులో కేసు నడుస్తున్నప్పుడు మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తుంటే మేము ఆ రోజు పోరాడితే ఈ కొంతమందితో పోయేది. ఇవాళ ఇన్ని లక్షలు పెట్టి ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ జరుపుకుంటూ ఇన్ని సంవత్సరాలు జరిగినాక ఇవాళ వచ్చి ఖాళీ చేయమంటే ఏంటి మా పరిస్థితి? మా బతుకుల పరిస్థితి ఏంటి? కాబట్టి మేము గవర్నమెంట్ వారిని కోరుకునేది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ దృష్టికి మీరు అందరి సహకారంతో మమ్మల్ని అక్కడ తీసుకెళ్లి మాకు న్యాయం చేయాలని, మా బతుకుల్ని నిలబెట్టాలని. ఇవాళ గవర్నమెంట్ కూడా ఏం చెప్తుంది? పేదలను పైకి తీసుకొస్తామని చెప్తుంది. కింద పోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇటువంటి పరిస్థితి రాకుండా ముఖ్యంగా నాయకుల దగ్గర తీసుకెళ్లి మమ్మల్ని మా భూములు మాకు ఉండేటట్టు కాపాడాలని మిమ్మల్ని అందరూ మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాను. ఇక్కడ నా పేరు రవి అండి. ఇక్కడ జనసేన పార్టీలో నేను చూస్తున్నాను. మొన్న ఎలక్షన్ లో కూడా నేను చౌదరి గారి 40,000 పనిచేసాను. చౌదరి గారు కూడా చెప్పాము, చౌదరి గారికి చెప్పాము. ఇంటికి వెళ్ళి కూడా కలిసాం. మేము చూస్తాం అని చెప్పారు. తర్వాత మళ్ళీ ఇది కాకుండా మళ్ళీ నారా లోకేష్ గారి ఆఫీస్కి వెళ్ళాం. చౌదరి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇదిగోండి చౌదరి గారి దగ్గరికి వెళ్ళాం, ఇంటికి హౌస్కి చెప్పాం. తర్వాత మళ్ళీ లోకేష్ గారి దగ్గరికి వెళ్ళాం. లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి లెటర్ కూడా ఇచ్చాం. మళ్ళీ జనసేన ఆఫీస్కి కూడా వెళ్ళాం. 3 చోట్లకి అన్ని చోట్లకి వీలైనంత మట్టుకు అన్ని చోట్ల తిరిగాం. మంచి ప్రభుత్వం అన్నప్పుడు ఇది చేయకూడదు కదా, ఇట్లాంటివి పట్టించుకోవాలి కదా.
కోర్టు కలెక్టర్ కలవలేదండి. మళ్ళీ స్పందనాలు పెట్టాం, స్పందనాలు కూడా పెట్టాం. మమ్మల్ని మన లోకల్ స్పందనాలు డోక్రా సంఘం ఆ స్పందనాలు కూడా పెట్టాం. సందనాలు పెట్టాడు. ఎక్కడా కూడా ఎవరు పట్టించుకునే దాఖలాలు అయితే లేదండి. ఎక్కడ పట్టి కోర్టులో ఉంది, కోర్టులో ఉంది. కోర్టులో ఉంటే న్యాయం చేయడం కుదరదేంటి? కోర్టులో ఉంటే మమ్మల్ని ఇప్పుడు అన్యాయం చేయమంటదిగా, న్యాయం చేయమంటున్నాం. మంచి ప్రభుత్వం ఉన్నప్పుడు న్యాయం చేయాలి కదా. అది ఇన్ని కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? ఒక్కొక్కళ్ళు వచ్చేసరికి 3 సెంట్లు చెప్పి కొనుగోలు చేశారు. 3 సెంట్లు చెప్పి కొనుగోలు చేశారు. వాళ్ళు 2001 నుంచి 2017 దాకా నోటీస్ ఇవ్వలేదంటే దాంట్లో మీరు అర్థం చేసుకోవాలి ఎంత మాయ ఉందని. మజీద్ గారు కొమ్మరపాలెం సెంటర్ లో ఉన్నాడా? ఏం కాదంటాడు ఆయన. మాకు తెలియదు అంటున్నాడు. ఆయన నాకు తెలియదు అంటాడు. కేసు పెట్టాం, పోలీస్ స్టేషన్ కేసు పెట్టి కేసు తీసుకో, కోర్టు ఉంది కూడా మీకు తీసుకుంటారు ఆయన మీద. మన చీటింగ్ కేసు పెట్టారు కదా. ఎవరిని? లాయర్ గారు అప్రోచ్ మన కోర్టు నోటీస్ వచ్చింది కాబట్టి మన లాయర్ని పెట్టాలి కాబట్టి అప్పటికే వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయింది కాబట్టి వాళ్ళది అన్నట్టుగా వస్తుంది. ప్రభుత్వం దీని మీద విచారణ చేయించాలి. అసలు ఆ శ్రీ లక్ష్మీ రామ కోఆపరేటివ్ సొసైటీ అనేది అసలు ఏం కార్యకలాపాలు చేస్తుంది, ఎక్కడ ఉంది, వాళ్ళ లావాదేవీ వాళ్ళు సభ్యులు ఎంతమంది, అసలు ఏంటి అనేది ప్రభుత్వం విచారణ జరిపించాలి. ప్రభుత్వం అనేది దాని మీద విచారణ జరిపిస్తే ఈ బయటకు వస్తాయి ఎన్ని. ఈ 17 సంవత్సరాల పాటు వాళ్ళు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? ఈ 17 సంవత్సరాల పాటు సొసైటీ వాళ్ళు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? ఆ రోజు అమ్మేటప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రభుత్వం విచారణ జరిపించాలి దీని మీద. రాజకీయాలు ఉన్నాయి కాబట్టి మేము పేర్లు చెప్పకూడదు, మనకి ప్రూఫ్ లేకుండా రాజకీయం అనేది పక్కగా ఉంది. ఇందులో పక్కగా రాజకీయం ఉంది. రాజకీయం ఉంది కాబట్టి చెప్తుంది. 17 సంవత్సరాల పాటు సైలెంట్ గా ఉంది, రాజకీయం ఉంది కాబట్టి వాళ్ళు ముందుకు వచ్చారు ఈ రోజు. అది Like, subscribe and press the bell icon for new updates.